యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26, 27. ఇప్పుడు మూడవ మాట మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మూడవ మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసే అమ్మతో అన్నాడు నీ కుమారుడు అని. అక్కడ యోహానుతో చెప్పాడు ఇదిగో నీ తల్లింది. పేజీ నంబర్ 100లో ఉంటుంది, 100వ పేజీలో ఉంటుంది. ఇదే వచనాన్ని పూర్తిగా చదివితే యోహాను సువార్త 19, 26, 27లో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు నోట్ చేసుకోవాలి. హల్లెలూయా. పేతురుతో ఆ మాట చెప్పలే, తాను ప్రేమించిన శిష్యుడని. అంద్రేతో చెప్పలేదు, యాకోబుతో చెప్పలేదు. చెప్పారండి? ఎవరితో చెప్తున్నారు? తాను ప్రేమించిన శిష్యుడు. హల్లెలూయా. కాబట్టి యేసు అందరినీ ప్రేమిస్తాడు. యేసు ప్రేమకి ఎల్లలు లేవు, యేసేకు స్వార్థం లేదు. అయితే వారు ప్రేమించే ప్రేమను బట్టి కూడా యేసే ఎక్కువగా వారిని ప్రేమిస్తాడు. 12 మంది శిష్యులు ప్రేమిస్తున్నారు, యేసే 12 మంది శిష్యులను ప్రేమిస్తున్నాడు. యూదా ఇస్కరియోతును కూడా ప్రేమించాడు. అయితే యోహాను ఎక్కువగా ప్రేమించాడు. ఎలా ఎక్కువగా ప్రేమించాడు అంటే ఎలా చెప్పగలమంటే, అదే యోహాను సువార్తలో ఏముంటుందంటే, ఆయన రొమ్మున ఆనుకొని కూర్చుండేవాడంట. వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు కావచ్చు, మీటింగ్లు ఉన్నప్పుడు కావచ్చు, కొండ మీద ప్రసంగంలో కావచ్చు, వారు ఎక్కడైనా కూర్చొని యేసే మాటలు వింటున్నప్పుడు కావచ్చు, దగ్గరకు వచ్చి ఆనుకొని కూర్చుంటాడంట. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఎట్లుందంటే, ఆయన యేసేకు ఒక కుమారుడు వలె కూడా ఉన్నాడు. యేసేలో నుంచి ఒక తండ్రి ప్రేమను కూడా పొందుకుంటున్నాడు. కేవలం తండ్రి ప్రేమ కాదు, తల్లి ప్రేమను కూడా. అంటే అలాంటి రిలేషన్షిప్ వారి మధ్యన ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందుకనే బైబిల్లో అంత ధైర్యంగా ఒక మాట రాయాలంటే మామూలు మాటలు కాదు. ఇక్కడ ఏముందంటే, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. చెప్తున్నాడు, అమ్మా నేను చనిపోతున్నా, అఫ్కోర్స్ తిరిగి లేస్తా, అయితే ఫిజికల్గా నీతో నేను ఉండలేను, నేను ఆత్మలో నీతో ఉండొచ్చు, కానీ నేను నీ భూమి మీద నీ ప్రతి అవసరతను తీరుస్తూ ఉండడానికి ఫిజికల్గా ఒక తల్లికి కుమారుని యొక్క ఆదరణ కావాలి, కుమారుని యొక్క సపోర్ట్ కావాలి, కుమారుని యొక్క ఇంకా ఏమంటారు బలం. నేనున్నానమ్మా నీకేం భయం, నేనున్నానమ్మా నీకేం కాదు, నేనున్నానమ్మా నేను చూసుకుంటాగా, నేనున్నానమ్మా నీకేం ఆహారం తక్కువ కాదు, నేనున్నానమ్మా మెడిసిన్ నేను కొనిస్తాగా, నేనున్నానమ్మా ఆటోలో తీసుకొని వెళ్తాగా, నేనున్నానమ్మా దూర ప్రయాణమా కారు తెస్తలే అమ్మా కారులో తీసుకొని వెళ్తాగా. దేవునికి స్తోత్రం. కుమారుడు అంటే ఒక తల్లికి ఎట్లుండాలంటే ఒక ధ్వజస్తంభంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అలాంటి పిల్లలు దీవించబడతారు. చాలామంది పిల్లలు మంచివాళ్ళే, ఏంటో మరి కోప్పడ్డారు కదా, ఈ కోడళ్ళు ఎందుకో మరి కుమారులను మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, పుట్టినప్పుడు కూతురు కదా, ఒక అమ్మాయి పుట్టినప్పుడు కూతురు, తండ్రికి ఎంత, తల్లిదండ్రులకు ఎంత ప్రేమ అంటే అసలు వాళ్ళకంతే ప్రేమ, వీళ్ళకంటే సక్సెస్ఫుల్ డాక్టర్గా ఉంటారు. కూతుర్లో కుమారుల కంటే ఎక్కువగా కూడా బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. ఎక్కడ? తల్లిదండ్రుల ఇంట్లో బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. ఓకేనా కాదా?
వీళ్ళు మళ్ళీ వివాహమైన తర్వాత వివాహం అవుతుంది, మళ్ళీ పిల్లలు పుడతారు. చాలామంది ఎక్కువ శాతము మంచి భార్యలుగా కూడా ఉంటారు, అవునా కాదా? తర్వాత వాళ్ళకు పిల్లలు పుడతారు కదా, ఆ కుమారునికి లేదంటే కుమార్తెకు సక్సెస్ఫుల్ మదర్గా ఉంటారు. కూతురుగున్నప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటారు, భార్యగా సక్సెస్ఫుల్గా ఉంటారు, పిల్లలకు తల్లిగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏంటో కోడల పాత్ర మాత్రం ఫెయిల్యూర్ కదూ. అందరు కాదులేండి, 75%. ఎందుకో అట్లా అర్థం కాదండి. ఎందుకో అంటే ఒక కుమారుడు తల్లిని ప్రేమించాలి అంటే దాపుగా ప్రేమించాల్సింది వస్తుంది. కోడలు చూస్తే ఏమంటుందో, భార్య చూస్తే ఏమంటుందో, అక్కడ తల్లి కష్టపడుతున్నా ఏంటో తల్లి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కూడా భార్య ఏమని అంటేదేమో అమ్మకు సహాయం చేస్తే అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అది యేసయ్య మనస్సు కాదు. బైబిల్ చెప్తా ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనసు ఏంటంటే తల్లిని గుండెల్లో పెట్టుకొని చూసే మనస్సు. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఇక్కడ తల్లిని ఎంతో బాగా చూసుకున్నాడు యేసయ్య. ఇప్పుడు సిలువలో చంపబడతా ఉన్నాడు, చనిపోతున్నాడు. ఇప్పుడు ఒక సపోర్ట్ కావాలి. ఇప్పుడు బైబిల్లో ఏముందంటే మత్తయి 13:53 నుంచి 58, తప్పుడు ప్రసంగాలు చేయొద్దండి, తప్పుడు ప్రసంగాలు వినొద్దండి, తప్పుడు ప్రసంగాలను ఖండించండి. మొన్ననే పోయిన వారము కొన్ని సంఘాలలో కన్య మరియమ్మ పండగ జరిగిందంట. ఏం పండగ? ఆ కన్య మరియమ్మ పండగలో పెద్ద ప్రీస్టులు ఈ విధంగా ప్రసంగం చేశారంట. ఏమని? ఆమె పరిశుద్ధ కన్యక, జీవితకాలం అంతా ఆమె పరిశుద్ధ కన్యకగా ఉండింది, ఆమె పరిశుద్ధ కన్య అని ఏమేమో ప్రసంగాలు. మెయిన్ లైన్ చర్చెస్లో నాకు ఫోన్లు వచ్చినాయి. నా బ్రదర్ పాస్టర్, మీరైతేనే క్వశ్చన్లకు ఆన్సర్ బాగా చెప్తారు, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి? మొన్న కన్యమరేమో పండగ జరిగింది, ఆమె చనిపోయేంత వరకు కన్యకంట, నిజమేనా అన్న? కాదు. కాబట్టి కన్యమరేమో పండగలు చేసి ఆమె చనిపోయేంత వరకు కన్యకాన్ని తప్పుడు ప్రసంగాలు చేయొద్దండి, దేవుడు లాగి లెంపకాయ వేస్తాడు. సరే, కిందికి వద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 13:53 యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? అక్కడ ప్రజలు అంటున్నారంట, ఈ జ్ఞానము, ఈ బోధ, ఈ అద్భుతములు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈయన డౌన్ చేయాలని. వాక్యం సూపర్, బోధ సూపర్, ఆశ్చర్యపోతున్నారు, జ్ఞానం సూపర్, అద్భుతాలు సూపర్, అయితే ఈయన ఎట్లయినా డౌన్ చేయాలి అని ఏమంటున్నారంటే 55వ వచనంలో, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూద అనువారు ఇతని సోదరులు కారా? 12 మంది శిష్యులున్న యాకోబు కాదు ఈయన. 12 మంది శిష్యులున్న యాకోబు యేసయ్య రక్త సంబంధి కాదు, బంధువు కాదు, తమ్ముడు కాదు. ఈ యాకోబు ఎవరైతే ఉన్నారో యేసేపు మరియల సంతానం.
యేసుతో నంబర్ వేసుకుంటే రెండవ సంతానం, అంటే మరియమ్మకు రెండవ సంతానం, యేసేపునకు మొదటి సంతానం. అర్థమైందా? ఏమర్థమైంది? కన్య మరియకు ఏకైక కుమారుడు యేసయ్య. అంటే మరియా ఇద్దరికి జన్మనిచ్చింది కదా. కాబట్టి కన్యకగా యేసుకు జన్మ, యేసేపుతో కలిసి యాకోబునకు జన్మ అన్నప్పుడు రెండో కుమారుడు. అయితే యేసేపు మరియలకు మొదటి కుమారుడు. హల్లెలూయా. రెండో కుమారుడు యోసేపు. ఆ తండ్రి యేసేపు, కొడుకు పేరు కూడా యోసేపే. సీమోను అంటే సీమోను పేతురు కాదండి. ఈ సీమోను యేసేపు మరియమ్మల మూడవ కుమారుడు. తర్వాత నాలుగో కుమారుడు యూదా. యూదా ఇస్కరియోతు కాదు, ఈయన వేరే యూదా. మరి వీళ్ళందరూ ఉన్నారు. ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతో కూడా ఉన్నారు కదా. అంటే పనులకు వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళేటప్పుడు కలిసి వెలిసి మనం వెళ్తూ వస్తున్నాము కదా. ఇతని ఈ కార్యములు ఎక్కడి నుంచి వచ్చినని చెప్పుకొని ఆశ్చర్యపడి అభ్యంతరపరిచిరి. కింద ఏమనుంటే, అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాదని వారితో చెప్పెను. వారి అవిశ్వాసను బట్టి ఆయన అక్కడ అద్భుతములు చేయలేదు. సరే, ఇదంతా మనకు సమయం తక్కువ సమయం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఉన్నారండి, నలుగురు ఉన్నారు. అయితే యేసయ్య ఈ నలుగురు కుమారులకు అప్పజెప్పల. మొదటి కుమారుడైన యాకోబుకు అప్పజెప్పల. శిష్యులలో ఉన్న యోహానుకు అప్పజెప్తున్నారు. కారణం ఏంటంటే వారు కుమారులుగా ఉన్నారే కానీ తల్లిని సంతోషపెట్టే కుమారులుగా లేరు, తల్లిని దుఃఖపెట్టే కుమారులుగా ఉన్నారు. వీరు భక్తిపరులుగా లేరు. వీరు యేసుక్రీస్తు ప్రభువును మా ఇంట్లో పుట్టినోడే కదా అని తక్కువ చూపు చూస్తూ ఉన్నాడు. ఈయన దైవ కుమారుడని వీళ్ళు అప్పటికి నమ్మలే. వీళ్ళు ఇంకా ఎక్కడున్నారంటే యూద మత ఆచారములలో ఉన్నారు. యూద మత ఆచారంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించి గుంపులో లేరు. 12 మంది శిష్యుల గుంపులో లేరు. 70 మంది శిష్యుల గుంపులో లేరు. 500 మంది శిష్యుల గుంపులో కూడా లేరు. వీళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. అందుకని యేసయ్య అనుకున్నాడు, ఈ యొక్క శరీర సంబంధమైన తమ్ముళ్ళు రక్షణ పొందుకోలేదు, మారు మనసు పొందుకోలేదు, ఇంకా ధర్మశాస్త్ర శాపం కింద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మ వారి దగ్గర ఉండలేదు. కాబట్టి అమ్మకు ఈ సమయంలో ప్రోత్సాహం కావాలి, ధైర్యం కావాలి, సహవాసం కావాలి. ప్రైజ్ ద లార్డ్. సహవాసం కావాలి. చాలామంది ఏమంటారంటే, అమ్మ నువ్వు అక్కడికి వచ్చి ఉండంటే, ఉండను నాయనా, నాకు నా సహవాసం కావాలి, నాకు నా సంఘం కావాలి, మాకు మా పాస్టర్ కావాలి, ఇక్కడ జరిగే ప్రార్థన కావాలి. నేను మీ దగ్గర ఉంటేనా నేను విశ్వాసం ఉంటానో లేనో తెలియని పరిస్థితి నాది. నాకు విశ్వాసం కావాలి, విశ్వాస సహవాసం కావాలి, ప్రార్థన కావాలి. చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నా కొడుకు అక్కడున్నాడు, నా కొడుకు ఇక్కడున్నారు, నా కూతురు ఇక్కడున్నారు, అక్కడికి రమ్మంటారు, అక్కడ మాకు ప్రార్థన ఉండదు. ఇక్కడ ప్రార్థన మాకు కావాలి. మాకు బలమిస్తుంది, ఆదరణిస్తుంది, నిరీక్షణిస్తుంది, జీవమిస్తుంది. కాబట్టి ఆత్మీయులు ఆత్మీయతను కోరుకుంటారు, లోకస్తులు లోకాన్ని కోరుకుంటారు. శరీర సంబంధులు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారు. బోలో యేసు మసీకి జై. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయే సమయానికి నా ఉద్దేశం, ఎక్కడ నేను చదవలేదు, ఎక్కడ నేను వినలేదు, కానీ ఆ తల్లి అయిన మరియ వయసు ఇంచుమించు 55 అని నేను వేసుకున్నా. ఎందుకు 55 అని నేను వేసుకున్నాను అని అంటే, నేనేమంటానంటే ఆమె కన్యకగా ఉన్నప్పుడు 22 ఏళ్ళ వయసులో ఆమె యేసయ్యని ఏమన్నా జన్మించుండొచ్చు. కన్యకగా 22 ఇయర్స్లో
ఏసేకు జన్మనిచ్చుండొచ్చు. ఏసే చనిపోయే సమయానికి ఏసే వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. అంటే 22 + 33.5, 22 + 33.5 అంటే 55.5 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 55 నుంచి 60 సంవత్సరాల వయసు తల్లికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇది నా అంచనా, నేను ఎక్కడ చదవలేదు. కాబట్టి యేసేపునకు ఒక 5 ఏళ్ళు వేసుకుందాం. అంటే ఆయనకి ఇంచుమించు 60 నుంచి 65 ఏళ్ళ వయసు ఉంటుంది. ఏమో దేవుని చిత్తం ఏమో, కానీ ఆయన లేడు అని పండితులు చెప్తారు. ఆయన అప్పటికే చనిపోయాడు. బైబిల్ పండితులు, ఆధారాలు లేవు, అయితే బైబిల్ పండితుల ఆ యొక్క ఆలోచన, ఆయన అప్పటికే చనిపోయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి ఈమె కూడా 50 to 60 వృద్ధురాలుగా ఉంది. ఈ సమయంలో ఆమెకు ఆదరణ కావాలి, సహవాసం కావాలి, సంఘం కావాలి. అంతవరకు ఉన్న సంఘం సమాజ మందిరం. యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సంఘం. ఇప్పుడు ఆమెకు క్రీస్తు సంఘంలో సహవాసం కావాలి. తన సొంత కుమారుల దగ్గరికి వెళితే ఏ సహవాసం దొరుకుతుంది? సమాజ మందిరం, యూదుల సాంప్రదాయము కలిగిన సమాజ మందిరం దొరుకుతుంది. యోహానుతో ఉంటే క్రీస్తు సంఘ సహవాసం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసయ్యకు తెలుసు ఆమె ఇంటికి వెళ్తే సమాజ మందిరములోకి వెళ్తుంది. యోహానుతో ఉంటే క్రీస్తు సంఘంలో ఉంటుంది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఆమె ఉండాలని యేసయ్య కోరుకున్నాడు. ఈరోజు తల్లులు కోరుకుంటున్నారు, నా కొడుకు క్రీస్తు సంఘంలో ఉండాలి, సార్వత్రిక సంఘంలో ఉండాలి, జీవం కలిగిన దేవుని సంఘంలో ఉండాలని తల్లులు పిల్లలను కోరుకుంటున్నారు. అయితే ఆయన యేసయ్య కేవలం కుమారుడు మాత్రమే కాదు, ఆయన దైవమైన, ఆయన దేవుడైన. కాబట్టి ఫిజికల్గా ఆమె తల్లి కావచ్చు, కానీ ఆ దేవునికి మరియమ్మ కూడా ఆయన ఆత్మీయ సంతానమే. అంటే మరియమ్మకు కూడా యేసయ్య ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకనే యోహానుకు అప్పచెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే యేసేపు లేడు అనే పండితుల యొక్క భావానికి మనం ఏకీభవిస్తూ ఉన్నాం. తర్వాత 4 కుమారులు స్వరక్షకుడుగా అంగీకరించలేదు, వాళ్ళు ఇంకా సమాజ మందిరాన్ని కట్టుబడి ఉన్నారని మనకు బైబిల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయన ఏమనుకున్నాడంటే క్రీస్తు సంఘంలో, ప్రారంభ సంఘంలో, ఆది సంఘంలో ఆమె మొదటి మనిషిగా ఉండాలనుకున్నాడు. ఆయన శిష్యులతో పాటు ఉండాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, యేసయ్య చనిపోయిన తర్వాత ఒకరు ఉరి వేసుకొని చనిపోయారు. 11 మంది శిష్యులు ఉన్నారు. చీటీలు వేసి ఒకరిని ఎన్నుకున్నారు. 12 మంది ఉన్నారు. ఇప్పుడు 12 మందిని కూడా గైడ్ చేసే యేసయ్య మనసు లాంటి ఒక మనిషి కావాలి. యేసయ్య మనసు లాంటి మనిషి అక్కడ తల్లి అయిన మరియా ఆ 12 మంది కోసం ప్రార్థన చేయాలి, 12 మందిని నిలబెట్టాలి, 12 మందిని ధైర్యపరచాలి, 12 మందిని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసయ్యతో పాటు సేవ చేసుకుంటూ, వీధి సేవ చేసుకుంటూ, సువార్త సేవ చేసుకుంటూ, గ్రామ సేవ చేసుకుంటూ, పట్టణ సేవ చేసుకుంటూ అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వంట చేసి పెట్టేవారు? అమ్మ, మరియమ్మ. 12 మంది శిష్యులకు వంట చేసి పెట్టేది. కాబట్టి ఏమని పిలిచేవారు? మమ్మీ మమ్మీ అని పిలిచేవారు. కాబట్టి ఆ 12 మందికి కూడా ఆదరణ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చెప్తున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడు. యోహానుతో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఇంతకుముందు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నా రొమ్మున ఆనుకొని తగులుకొని కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆదరణ అమ్మతో పంచుకో, అమ్మతో పంచుకో. ఇప్పుడు దేవునికి స్తోత్రములు. ఒక కుమారుడు చనిపోతేనే, ఒక కుమారుడు మామూలుగా సింపుల్గా
న్యాచురల్గా చనిపోతేనే ఒక తల్లి తట్టుకోలేదు. అలాంటిది కొరడాలతో కొడుతుంటే కల్లారా చూసింది, మేకులు దిగగొడుతుంటే చూసింది, ముళ్ళ కిరీటం పెట్టింటే చూసింది, ముఖం మీద ఉమ్మేసింటే చూసింది, సిలువలో నన్ను లాక్కొని వస్తుంటే నేను మోయలేక కింద మీద పడుతుంటే కన్నీళ్లతో చూసింది. సిలువలో వేలాడ తీసి నువ్వు దేవుడివా, దేవుని కుమారుడు అని అపహాస్యం చేస్తా ఉంటే చూసింది. హృదయమంతా కూడా తట్టుకోలేని స్థితిలో ఉంది యోహాను. హృదయమంతా కూడా నలగొట్టబడింది. వెళ్ళు, అమ్మని తీసుకొని వెళ్ళి ఆమెకు ఆదరణను కలగచే. ఎందుకంటే తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నిర్లక్ష్యం చేయాలి. అరే నేను పరలోకానికి వెళ్తున్నా, పరలోకం నుంచి అమ్మను చూసుకుంటా, పరలోకం నుంచి అమ్మకు తోడుగా ఉంటా, పరలోకం నుంచి ఆయన అందరికీ తోడుగా ఉంటాడు. అయితే ఆమె ఆహారము, ఆమె పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆహారం పెట్టినప్పుడు, మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు, ఆమె కలిసి సహవాసంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక తోడు కావాలి. ఆమేన్. అది తల్లి కుమారుల సంబంధం, అది తల్లిదండ్రుల పిల్లల సంబంధం. అంటే సిలువలో కూడా తన సంబంధానికి న్యాయం చేస్తున్నాడు. కొట్టబడి, తిట్టబడి, ఉమ్మి వేయబడి, దూషించబడి కూడా సంబంధానికి న్యాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీరు అనుకోవచ్చు, మరి ఏంటి శిష్యులే, తమ్ముళ్ళే, మరి యొక్క యేసేపు, మరి కుమారులే రక్షింపబడకపోతే ఇక మనమేంటి, వాళ్ళనే రక్షించుకునే అన్నులు మనకేంటి సువార్త అని మీరు అనుకుంటున్నారేమో. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఆమె చేసిన ప్రార్థనల ద్వారా, యేసయ్య ప్రార్థనల ద్వారా, తల్లి అయిన మరియ చేసిన ప్రార్థనల ద్వారా 4 కుమారులు అపోస్తులులయ్యారు, దేవుని సేవకులయ్యారు, క్రీస్తు శిష్యులయ్యారు. మనం ఏ యాకోబు పత్రిక చదువుతున్నామో, యాకోబు రాసిన పత్రిక 1:5 ఉంటుంది కదా, జ్ఞానము కొదువైనవాడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దించక ధారాళంగా అనుగ్రహిస్తారని. ఆ యాకోబు పత్రిక రాసింది 12 మంది శిష్యులలో యాకోబు కాదు, ఈ మరియ పెద్ద కుమారుడైన యాకోబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు గొప్ప శిష్యులయ్యారు, వాళ్ళు కూడా గొప్ప అపోస్తులయ్యారు, ఆది సంఘములో గొప్ప లీడర్స్ అయ్యారు. తల్లి సంఘములో చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. ఒకవేళ ఆమె సమాజ మందిరంలో ఉంటే జవాబు వచ్చేది కాదు. యోహానుతో కలిసి చేసిన ఆ సంఘ విజ్ఞాపన ప్రార్థన ద్వారా 4 పిల్లలు, కుమార్తెలు అందరూ రక్షణ పొందారు. తర్వాత ప్రకటన గ్రంథానికి ముందు ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథము పేరు యూదా. ఆ యూదా రాసింది, యూదా ఇస్కరేతు కాదు, ఇంకొక యూదా కూడా కాదు. ఆ యూదా ఎవరంటే యేసేపు మరియమ్మల సంతానమైన యూదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యేసయ్యకు ఫిజికల్గా 4వ చిన్న తమ్ముడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యంగా చూడాలి. ఆమె కన్య మరియమ్మ ఎంతవరకు అంటే యేసేపుకు జన్మనిచ్చినంత వరకే. ఎప్పుడైతే యేసేపు ద్వారా యాకోబును కనిందో ఆమె కన్యక కాదు, ఆమె పరిశుద్ధ స్త్రీ. పరిశుద్ధ కన్యక కాదు, పరిశుద్ధ స్త్రీ. వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి, సత్యాన్ని సత్యముతో చూడాలి, సత్యాన్ని మోసంతో చూడొద్దు, సత్యాన్ని అబద్ధాలతో కప్పిపెట్టొద్దు, సత్యాన్ని సత్యముగా వినాలి, సత్యాన్ని సత్యంగా మాట్లాడాలి. ఎందుకంటే సత్యమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈ విధంగా అలాంటి పరిస్థితులలో మరి అప్పగింతలు చేయడం జరిగింది. అప్పగింతల సమయంలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది.